లాభం ఏమిటి? హల్లెలూయా. ఈరోజు ఏంటిది? దేవుడు మనతో ఉంటే లాభం ఏమిటి? మరి లాభం ఏమిటి? దేవుడు మనతో ఉంటే చెప్పాలి. ఎవరికైనా ఉన్నదా? ఏంటి లాభం ఏమిటి? ఏంటిది? దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి, లాభం ఏమిటి? దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఎవరితో ఉంటుంది? నిర్గమాకాండం 33వ అధ్యాయం 12 నుంచి చదువుకున్నాం. ఇక్కడ ఏమున్నదంటే, ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి మోషేతోని దేవుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? పొదల నుండి మాట్లాడతాడు. అగ్ని పొదల నుండి. వాక్యాన్ని మంచిగా వినాలి ఈరోజు. ఏంటిదంటే, దేవుడు మనతో ఉంటే లాభం ఏంటి అన్నది ఈరోజు తెలుసుకున్నాం. హల్లెలూయా. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక 3-4 లేఖనాలను చూపిస్తాను. దాని తర్వాత మనం బల్లారాధనలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? 33:12 నుండి చదవండి. మోషే మైక్లో చదవమ్మా. యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటున్నాను. ఆపండి. హల్లెలూయా. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం యేసయ్యా, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరమ తండ్రి, వాక్యం చెప్తుండగా తండ్రి ఆ జ్ఞానాన్ని నాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. వీరికి కూడా వినగల చెవులు, గ్రహించగల మనసు మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. వాక్యం ఇది వదిలిపెట్టకుండా తండ్రి, నీ మదిలో దాచిపెట్టుకునే వాక్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీరే మాదర మహిమలు, ఘనతలు, ప్రభావాలు పొందమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే, యెహోవా ఇట్లా నీవు నీ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ ఎవరిని నాతో పంపుతావు? హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరిని నాతో పంపుతావు? మరి నేను ఒక్కరిని వెళ్ళాలా? దేవుడు మాట్లాడిండు, పొదల నుండి మాట్లాడిండు, విడిపించమని చెప్పిండు, అన్ని చెప్పిండు. కానీ ఈయన క్వశ్చన్ వేసిండు. ఏం చేసిండు? మరి ఎవరిని నాతో పంపుతావు? నాకు ఒక తోడు కావాలి. ఏమడుగుతాడు? తోడు కావాలా అని అడుగుతున్నాడు. అంటే అయితే మరి తోడు కావాలి, ఏం కావాలి? మరి నువ్వు పేరు పెట్టి పిలిచినావు, నువ్వు ఎవరో నేను ఎరుగుతా, నువ్వు దేవుడు అని నాకు తెలుసు, నువ్వు నన్ను పిలిచినావు, నన్ను కాపాడుతావు, అది కూడా తెలుసు, నువ్వు ప్రత్యక్షపరచుకున్నావు, నువ్వు ఏంటో నువ్వు తెలుసుకున్నాను, నేను తెలుసుకున్నా నిన్ను, నేను చూసి ఎరిగినా, మరి చూసిన కాబట్టి నీవు దేవుడు కనుక మరి నాకు నేను ఒక్కరిని వెళ్ళడానికి నాకు భయం అవుతుంది. ఏమవుతుంది? భయం అవుతుంది కనుక నాకు మరి ఎవరిని పంపుతాను? ఒకరు ఉండాలి నాకు తోడు, ఇద్దరం కలిసిపోవాలి. ఏదైనా నైట్ కూడా కానీ ఏదైనా పోతుంటే చీకటి వేళలో ఉంటే ఇంకొకరు ఉంటే తోడుంటే బాగుంది అనిపిస్తుంది. ఒక్కరు పోతే భయపడుతున్నాడు. అవునా కదా? ఒక్కరు పోతా అంటే ఇప్పుడు అడవిలోకి వెళ్ళి పోవాలంటే ఒక్కరు వస్తారు, చాలా ధైర్యవంతులు అయితే నడుచుకుంటూ వస్తారు. అవునా కదా? ఏం చెప్తారు? ఇంకోరు ఉన్నారు అనుకో, ఇద్దరు మాట్లాడుకుంటే వెళ్ళిపోతాడు. వీడి భయం మాని చెప్పడు, మన భయం వీడికి చెప్పడు. కానీ ఇద్దరికి భయం ఉంటుంది కానీ ఏం చెప్పరు? చెప్పకుండానే కానీ మాత్రం మీదికైతే నేను భయపడుతున్నా అనుకుంటాడేమో అనుకొని గట్టిగా మాట్లాడుకుంటా వెళ్తూనే ఉంటాడు. అవునా కదా? అంటే ఒక తోడు ఉంటే అది ఒక ధైర్యం. అవునా కదా? అందుకనే దేవుడు ఏమన్నాడు అంటే 14వ వచనం చదవండి. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. హల్లెలూయా. ఏమొస్తుందట? మరి ఎవరిని పంపిస్తాడట? సన్నిధి. ఆయన సన్నిధి తోడుగా వస్తుంది. హల్లెలూయా. మొదట దేవుడు మనతో ఉంటే లాభం ఏంటంటే ఆయన సన్నిధి మన తోడుగా వస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడ ఉంటే అక్కడికి. ఎక్కడ ఉంటుంది అంటే 43
ఏషియాలో ఉంటది. ఎక్కడికి వెళ్ళినా వస్తుందంట. ఎక్కడికి ఏమున్నా కానీ, ఎక్కడికి వెళ్తున్నా కానీ ఆయన సన్నిధి మన తోడుగానే ఉంటూనే ఉంటాడు. అదే మనకు మొదటి లాభం. హల్లెలూయా. ఆయన సన్నిధి ఉంటే మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన విషయాలు ఏమి జరిగినా కానీ మనం ఏం చేస్తామంటే కునుకము, నిద్రపోము, అస్సలు అసహ్యపడం, అస్సలు నీరసం అన్నది ఉండదు. ఎంత జ్వరం వచ్చినా, ఎవరైనా చూస్తే 104 జ్వరం వచ్చిందంటారు డాక్టర్, కానీ మనకేందే నీరసము ఉండదు. నేను ఒకసారి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏంటయ్యా ఎంత ఉన్నది, 104 ఉన్నది, మంచిగానే బండి నడుపుకుంటూ వచ్చినావు, నీకేమైతుందో చాలా అవుతుంది అంటే, నేను అన్నం కూడా తిన్నానే, కాకపోతే ఓన్లీ షేర్ అనిపిస్తుంది నాకు అన్నం అని చెప్పిన. కానీ ఏమని చెప్పినా అసలు నాకు జ్వరం వచ్చినట్టే కూడా ఆయన వెళ్తలేదు. అవునా కదా? మరి ఎవరి సన్నిధి తోడున్నది? దేవుని సన్నిధి తోడున్నది. నాన్న మాట్లాడదు, పిల్లలు కూర్చోవాలి, కూర్చోండి. ఎవరి సన్నిధి? దేవుని సన్నిధి. అందుకనే మోషేకు చెప్తున్నాడు, ఏయ్ నీతోని నా సన్నిధి వస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నా సన్నిధి వస్తూనే ఉంటది, నువ్వు వెళ్ళు స్థలంలో నీతో తోడుగా నేనుంటా. ఒకసారి చూడండి అమ్మా, 43:2 చదవండి. యెషయా త్వరగా. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును, నదిలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపోవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జలములు నిన్ను కాల్చవు. హల్లెలూయా. ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, మొన్న వరదలు వచ్చినాయి తెలుసా, బురద వరదలు వచ్చినాయి, చాలా మంది చనిపోయారు. ఆ బురదలలో కూడా, ఆ బురదల మీద కూడా కొంతమంది బ్రతికిళ్ళు. హల్లెలూయా. చాలా మంది తెలుసా ఎందుకు బ్రతికిళ్ళు అంటే, దేవుని సన్నిధి వారికి తోడై ఉన్నది. అదృష్టం కాదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే, అదృష్టంతో జరిగిందిరామై అనుకుంటున్నారు. అంతే. దేవుడు ఎందుకంటే ప్రజలను ఏర్పరచుకున్నాడు. ఎవరన్నా ఇక్కడ ఏమన్నాడు, 33:2 ఏమన్నాడు చూడండి. 33 ఇక్కడ ఏమన్నాడు అంటే, నేను నీకు పేరు బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను కదా, నీ కటాక్షము, లాస్ట్ వచనం కదా 13, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీవు నా కటాక్షం ఎడల కలుగునట్టు దయచేసి నీ మార్గం నాకు తెలియదు, అప్పుడు నేను తెలుసుకుందు చిత్తము ఈ జనులు నీ ప్రజలే కదా అని. ఎవరట? లాస్ట్ 13 లాస్ట్ ఏమన్నది? ఈ జనులు నీ ప్రజలే కదా. చాలా మందికి తెలియదు ఏంటంటే, ప్రజలందరూ దేవుని పిల్లలే. నువ్వు ఎక్కడ ఉన్నా ఏమున్నా కానీ ఒక మనిషి ఉన్నావు అంటే దేవుని పిల్లలే, వేరే పిల్లలు కాదు. మనం ఏర్పరచుకుంటున్నాం అన్ని. ఏం చేస్తున్నాము? ప్రతి విషయాన్ని మనం ఏ విధంగా అయితే బట్టలు అయితే ఏవి మంచిగా ఉంటాయని చూజ్ చేసుకుంటున్నామో, ఆ విధంగా దేవుణ్ణి దేవుళ్ళను మనం ఏర్పరచుకుంటున్నాము. హల్లెలూయా. కానీ వాక్యము, సత్యమైన వాక్యంలో ఎవ్వరూ నిలబడట్లేదు. క్రైస్తవులనే చాలా సంఘాలు ఉన్నాయి. అర్థమైందా? కఠినంగా బోధిస్తే రారు, ప్రజలు కఠినంగా బోధిస్తే రారని ఏం చెప్తారంటే, ప్రేమగా చెప్తున్నారు బోధనలు. ఏం చెప్తారు? ప్రేమగా లాలించి వారిని ఏమనకుండా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకోసారి వాళ్ళు నెక్స్ట్ రారేమో, వాళ్ళు తప్పిపోతారేమో, వేరే చర్చి పోతారేమో అన్న ఈ భయం చాలా ఉన్నది. కానీ నేనైతే అస్సలు భయపడను, కఠినంగానే బోధిస్తా. ఎందుకైతేనా, ఆయన సన్నిధి నా తోడున్నది, నాతో వచ్చేవారు ఆయనతోనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడున్నా ఏమున్నా కానీ, నిన్నటి సమావేశం, నేను నిన్న డ్రైవింగ్ వెళ్తున్నా అంటే, నేను వస్తున్నాగా నేను ఏ విధంగా వస్తున్నానో తెలియదు, నాదే తప్పు. నేను రాంగ్ రూట్కు ఆటోమేటిక్గా వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక వెహికల్ ఉండే వరకు నేను ఏం చేసిన, రాంగ్ రూట్లో నేను ఆటోమేటిక్గా వెళ్ళిపోయినా. నా ఎదురుగా వచ్చిన కార్లు కానీ ఏం కనవాలి నాకు ఎదురుగా ఒక ఎర్ర కార్ వస్తుంది. హల్లెలూయా. కొంచెంలోనే తప్పిపోయింది. ఎంత? కొంచెంలోనే. నేను చూడలేదు, వాడు నన్నే చూసి కట్ చేసిండు, వాడిని అక్కడ చూసి నేను కట్ చేసిన. అసలు నేనే చూడలేదు. పోయి ఆగి ఆయన తిడతాడు కావచ్చు అనుకొని నేను పక్కన ఆపుకున్నా. ఆల్రెడీ ఆపుకొని చూసినా కానీ ఆయన ఆగలే, ఆగకుండా వెళ్ళిపోతాడు. ఇలా నవ్వుకుంటే ఇట్లా అనుకుంటా పోతాడు చైతన్య. హల్లెలూయా. తప్పెవరిది? నాదే. ఎందుకంటే అసలు ఆ ఒక్క నిమిషం, ఒక సెకండ్ ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ అది అయిపోయిన తర్వాత నేను గంట సేపటి దాకా నేను మనిషిని కాదు. హల్లెలూయా. అప్పుడు ఏమనిపించలే. ఒక 5 నిమిషాల తర్వాత నాలో భయం వచ్చేది, అయ్యా రేపు ఆదివారం మరి ఎట్లుండు. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయితే చాలా మంచి స్పీడ్లో ఉన్నా, మంచి ఓవర్ అంటే మంచి 80, 70, 80 స్పీడ్లో ఉన్నా. మళ్ళీ అంటే నేను అప్పుడు అనుకున్నప్పుడు అప్పుడు దేవుడు నాకు ఈ వాక్యంతో మాట్లాడాడు. హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా ఉన్నది, ఆ నాకు తోడై ఉన్న సన్నిధి మీకు కూడా తోడై ఉంటుంది. హల్లెలూయా. అందుకనే మీలో కూడా ఆశ్చర్య కార్యములు. అందుకనే నేను అప్పుడప్పుడు అంటాను, నేను ఇప్పటి వరకు బ్రతికి ఉన్నానంటే ఆయన కృప.
చాలా మంది అనుకున్నాను నేను మంచి డైటింగ్ మెయింటైన్ చేస్తున్నా, మంచి ఫుడ్ తింటున్నా, మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నా, మంచిగా నడుస్తున్నా, నేను ఆరోగ్యంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, నేను బాగా సంపాదించుకుంటున్నా, నేను చాలా ఆస్తులు సంపాదించుకుంటున్నా అని అనుకుంటా అంటారు, విర్రవీగుతుంటారు. కానీ కాదు, ఆ విర్రవీగుడు కాదు. ఏంటి వరకేనా? దేవుని సన్నిధి తోడు ఉన్నది కనుక నీకు ఏమీ కాదు. నువ్వు జలంలో పడి వెళ్ళినావా, అగ్నిలో పడి వెళ్ళినావా, ఎక్కడ పడి వెళ్ళినావా, ఎట్టు వెళ్ళినావు, ఏ కథ ఏం చెప్తాడంట? అగ్ని కూడా కాల్చదట మరలా. అందుకే నేను షడ్రక్ మిషక్ అబేద్నెగోలను కాల్చింది అగ్ని. దానియేలులో ఉంటుంది, ఒకసారి చూడండి. దానియేలు 3:22లో ఉంటుంది చూడండి. హల్లెలూయా. ఏముంటదంట? షడ్రక్ మిషక్లో అబేద్నెగోలు 3:25, 734 పేజీ నెంబర్. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు గంధకములలో లేక అగ్నిలో ఉంచుటకు అగ్నిలో సంచరించుగా చూస్తున్నాను. ఏమంటున్నాడు అయితే? ముగ్గురు షడ్రక్ మిషక్ అబేద్నెగోలను ముగ్గురిని ఏం చేసిండంట? ఆ ప్రతిమకు మొక్కకపోతే ఏం చేయాలా? ఈ అగ్నిలో బాలేస్తా, అగ్ని మండుతానే దాన్ని 10 పెంచాడు. పెంచి ఏం చేసిండంటే వాళ్ళని ఏం చేసిండంట? ఆ ముగ్గురిని దాంట్లో తోల్చేసాడు. హల్లెలూయా. అగ్నిలో తోల్చేసి బయట ఇనుప సంఖ్యలను వేసి పెట్టేసాడు. పెడితే ఆ ముగ్గురితో ఏమున్నదంట? దేవుని సన్నిధి ఉన్నది. ఆ దేవుని సన్నిధి 4 కనబడుతుంది. హల్లెలూయా. 4 తిరుగుతున్నారు. హల్లెలూయా. ఆ అగ్నిలో తిరుగుతున్నారు, దేవుని స్తుతించుకుంటూ తిరుగుతున్నారు. ఏమంటున్నారు? హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదను. హల్లెలూయా. ఆ విధంగానే వాళ్ళు స్తుతించుకుంటూ తిరుగుతున్నా అంటే 4వ మనిషిని రాజు చూసిండట. చూసి షాక్ అయిపోతున్నాడు. ఏమంటాడు? మన ముగ్గురే కదా వేసింది, 4 ఎత్తు వచ్చిండు. మరి వాళ్ళు ఎందుకు ప్రతిమ మొక్కలేదు? వాళ్ళకున్న ధైర్యం ఏమిటి? మోషేకున్న ధైర్యం ఏమిటి? మోషే ఒక్కడే వెళ్ళిండు ఎందుకు? మరి అంతమంది ప్రజలను విడిపించడానికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి? నా ధైర్యం ఏమిటి? అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి నేను బోధిస్తున్నా ఏమిటి? దేవుని సన్నిధి మనతో ఉన్నది. దేవుడు మనతో ఉంటే లాభం అదే. హల్లెలూయా. ఇంకా వేరే అద్దు. ఆస్తి పాస్తులు ఎన్ని సంపాదించుకోలేదు. మోసే బైబిల్లో కూడా చాలా మంది ఏమి సంపాదించుకోలే, కానీ దేవుని సన్నిధిని సంపాదించుకున్నారు. హల్లెలూయా. ఆటోమేటిక్ ఆస్తి వస్తూనే ఉంటుంది, అదే వస్తుంటుంది. చాలా మంది బోధకులు చాలా బోధిస్తున్నారు. నేను అప్పుడప్పుడు చూస్తున్న అందరి బోధకులను వ్యతిరేకిస్తున్నారు. హల్లెలూయా. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకైనా ఏమైనా అద్భుతాలు మీకు అప్పుల బాధ ఉన్నదా? రండి, ప్రార్థన చేస్తే అప్పులు తగ్గుతాయి. ఇవే ఆన్లైన్లో చెప్పెడుతున్నారు. ఎవ్వరు వాక్యాలు పెట్టడం నేను చూడట్లేదు. అన్ని షార్ట్ వీడియోస్ కానీ ఏం చేస్తున్నారు? స్వస్థత జరిగింది, ఇక్కడ స్వస్థత జరిగింది, అది జరిగింది, నీకు అప్పుల బాధ ఉన్నాయా, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఇదే చెప్తున్నాడు. కానీ వాక్యం చెప్పడమే మర్చిపోయారు. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించాలి. ఎందుకంటే ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దాని గురించి చెప్తాం. ముందుగా ఇప్పుడు ఏంటంటే లాభం. ఈ షడ్రక్ మిషక్ అబేద్నెగోలు కూడా ఏం చేసిందంటే దేవుని సన్నిధి నాతో ఉన్నది. మోషే ఏ విధంగానైతే నీవు నాతో ఉన్న ఎడలా నేను ఎట్లాగైతే విడిపిస్తానని నీవు నాతో రా, మరి నాతో ఎవరిని పంపుతావు అని ఆయన ఎప్పుడైతే క్వశ్చన్ ఇచ్చిండో అప్పుడు ఏం చెప్పినాడు దేవుడు? నా సన్నిధి నీతో ఉంటుంది. హల్లెలూయా. ఆయన సన్నిధి అనగా పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మతోనే మాట్లాడేది. చాలా మంది కూడా తెలియదు. ఇంకొక సబ్జెక్ట్ కూడా చెప్తాను అంటే యేసు అంటే ఎవరన్నది కూడా నేను చెప్తాను. యేసు అంటే ఎవరన్నది చాలా మందికి తెలియదు. దేవుడు అనేది తెలుసు అందరికి. అవునా కదా? దేవుడు మరి ఎప్పుడు ఈ మధ్యనే వచ్చాడు దేవుడు కదా యేసు ప్రభు అంటాడు. కానీ యేసు ప్రభు ఏంటంటే పునాది వేయక ముందుకే ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆయనే సృష్టించింది. కాబట్టి దాని గురించి కూడా తర్వాత చెప్తున్నాడు. ఈ కల్చర్లో ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ వారం నుండి బైబిల్లో ఉన్న ఒక్కొక్క స్టోరీని ఒక్కొక్క వారం చెప్తున్నాడు. హల్లెలూయా. కొంచెం త్వరగా రావడానికి సిద్ధపడండి. త్వరగా వస్తే మినిమం ఒక 1 అవర్ అయినా వీడియో చెప్తాను. 1 అవర్ కావచ్చు, గంటన్నర కావచ్చు, స్టోరీస్ చెప్పడం మొదలు పెడతా. ఆ స్టోరీస్ అని చెప్పిన తర్వాత మళ్ళీ క్లుప్తంగా వాక్యంలోకి ఇలా వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. అదే మోషే అయితే అడిగిండు. ఏమడిగిండు? మరి నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు, అక్కడికి వెళ్ళమంటున్నావు, నాకు ప్రూఫ్ ఏంటి? నాతో ఎవరు పంపిస్తావు? నాకు తోడు కావాలా అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒకటే మాట ఇచ్చిండు. దేవునితో ఉంటే లాభం ఏమిటంటే దేవుని మాట వింటే, దేవుని మాట మనం అంగీకరిస్తే ఆయన ఏమన్నాడు? నా సన్నిధి నీతో ఉంచేదను. హల్లెలూయా. ఆయన సన్నిధి వస్తున్నది. హల్లెలూయా. ఎవరితో అంటే ఎలీషాతో కూడా దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చిండు దేవుడు. అవునా కదా? ఏమంటాడు? పోషించుడు. కరువులో కూడా ఆయనను పోషిస్తున్నాడు. ఎందుకు? దేవుని తోడు ఉన్నాడు.
దేవునితో ఉంటే లాభం ఏంటో ఆయన తెలుసుకున్నాడు. చాలా మంది దేవునితో ఉంటే లాభాన్ని తెలుసుకోలేక నిర్లక్ష్యపడుతున్నారు. హల్లెలూయా. చాలా మందికి మహాభక్తి ఉన్నది. ఏముంది? మహాభక్తి ఉన్నది. చాలా మందికి మహాభక్తి ఉన్నది కానీ భక్తి ఒకటే ఉన్నది కానీ భయం అన్నది లేదు. హల్లెలూయా. ఆ మహాభక్తితోనే జక్క ఏం చేసిండంటే యేసు ప్రభుని చూడాలని 19:5 ఉంటుంది. ఏం చేసిండంట? చెట్టెక్కిండు. లూకాసు వార్త. హల్లెలూయా. లూకాసు వార్త 19:5 ఏం చేసిండో జక్కయ్యకు మహా భక్తి ఉన్నది. ఆయన అంటే ఎవరో తెలియదు. అన్ని జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, అన్ని కార్యాలు జరుగుతున్నాయంటే ఆయన ఏం చేసిండంటే అసలు ఈయన ఎవరో చూద్దాం అని ఏం చేసిండంట చెట్టెక్కి. ఆయన ఒక ధనవంతుడు. ఆయన విన్నాడు. విని ఆయన యేసు ప్రభు గురించి విని అటు నుండి వెళ్తుండా అంటే ఈ సందులోకి వస్తున్నాడు. ఆయన పొట్టివాడు అనేది అట్లా రాసి ఉంటుంది. పొట్టివాడో పొడుగువాడో ఏమో కానీ పొట్టివాడు అనేది రాసి ఉంటుంది. ఎంత పొట్టి ఉన్నాడో ఏమున్నాడో తెలియదు కానీ అయితే నేను పొట్టి ఉన్న ఆ జనంలో యేసు ప్రభు నేను గుర్తించాను అనుకొని ఆయన ఏం చేసిండంట చెట్టెక్కిండు. హల్లెలూయా. హల్లెలూయా. చెట్టెక్కిండు. ఎందుకంటే ఆయన ఆశపడిండు చూడమని. యేసు ప్రభువుని చూడడానికి ఆశపడిండు. ఆశ కలిగిన ప్రాణిని తృప్తిపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇంకొక సిస్టర్ సాక్ష్యం చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకు? యేసు ప్రభు అంటే ఆశ కలిగి నువ్వు ఎప్పుడైతే ఉన్నావో నీకు ఏం జరిగినా కానీ నీకు బాధ భయం అన్నది ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? ఏం జరిగినా అసలు బాధనే ఉండదు, భయమే ఉండదు. ఎందుకంటే ఆయన సన్నిధి నీతో ఉన్నది. క్షణంలో ఒక్క క్షణంలోనే ఇలా లభిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకే మాటతోనే భూమి ఆకాశంలో సృష్టించిన యేసయ్య ఒక మాటతోనే సృష్టించాడు కాబట్టి ఈ సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నది కనుక నిన్ను కూడా ఆయన చేతులతో నిర్మించాడు కనుక నీకు ఏది కావాలన్నా ఏది కాకూడదో ఆయన తెలుసాది లేదా? హల్లెలూయా. తెలుసాది లేదా? కొంతమందికి ఎందుకంటే పిల్లల అవసరాలు తెలుసుకోకుండానే అన్ని తీసుకొచ్చి పెడుతుంటారు. అవునా కదా? అలా తీసుకొచ్చి పెట్టడం వల్ల మీకు ఒక విషయం తెలుసో తెలియదు, పిల్లలు చెడిపోతారు. తెలుసా? తెలియదు చాలా మందికి. చాలా మంది బాగా పిల్లలను ప్రేమిస్తారు. ఏం చేస్తారు? చాలా ప్రేమించడం వల్ల ఏం చేస్తారంటే గావరం ఎక్కువైతే ఏం చేస్తారంటే వాళ్ళ తాగుబోతులు, తిరుగుబోతులు, మాట చెప్తే వినని వాళ్ళు తయారవుతారు. గద్దించాలి. బైబిల్లో కూడా గద్దించాలి. దేవుడు కూడా కోపం వచ్చి ఏం చేసిందంటే ఆయన ఆలయంలో ఏం చేస్తున్నారంట పావురాలు గీరగీలు అమ్ముతుంటే కోపం వచ్చి కొరడ పట్టుకున్నాడు. ఎప్పుడు ఎక్కడ బైబిల్లో కోపం వచ్చినట్టు చూడలేదు దేవునికి. కానీ ఏం చేసిండు? ఆలయంలో ఆయన పాడు చేస్తున్నట్టు కోపం వచ్చింది. అంటే నువ్వు చెడు మార్గంలో వెళుతున్నట్టే పాత నిబంధనలో ఉంటుంది గద్దించాలంట, బెత్తం పట్టుకోవాలా. నువ్వు ఎప్పుడైతే గద్దిస్తావో, ఎప్పుడైతే బెత్తం పట్టుకుంటావో వాడికి ఏది కావాలి, ఏది అవసరమైతే ఉన్నదో అది అడుగుతూనే అది నువ్వు ఇస్తేనే అప్పుడే కూడా బాగుపడతాడు. లేకపోతే వాడిని అడగకుండా నువ్వు ఏదైతే ఇస్తావో అప్పుడు అస్సలే బాగుపడడు. హల్లెలూయా. నా పిల్లలు అయితే 10 సార్లు అడిగినా నేను ఇయ్యను. వాళ్ళకి ఇయ్యాలన్నా వద్దని ఆలోచిస్తాను. నేను ఏమన్నా అనుకోడు, డబ్బులు ఏమన్నా కాదు ఉంటాయి పని చేసుకుంటున్నా కాబట్టి. కానీ 10 సార్లు ఆలోచిస్తా. కొట్టడం అంటావా? ఇక చెప్పను, ఇక నీ కొట్టమని చెప్తలేదు కానీ చెప్తే వినకపోతే మాత్రం మస్తు కొడతాను. వినకపోతే ఖచ్చితంగా కొడతా. ఎందుకు అంటే బైబిల్లో ఉంది బెత్తం పట్టకపోతే తప్పిపోతారంట. ఏం చేస్తారు? తప్పిపోతారు. భయం అన్నది ఉండదు కనుక చెప్తున్నా. అంటే అందుకనే దేవుడు ఏం చెప్తాడంటే అందుకే నేను మోషే అడిగాడు, అడుగుతూనే సన్నిధి తోడుగా వస్తాడు. అడగకపోతే ఆయన రాకపోవచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవట్లేదు. 33:12 మళ్ళీ ఒకసారి చూడండి. ఆడు ఏం అడుగుతున్నాడు? మరి అయితే నాతోని చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. అగ్గో అడిగిండు. ఏం అడిగిండు? నువ్వు అంటే ఏంటో నేను తెలుసుకున్నా, నువ్వు దేవుడు అని నేను తెలుసుకున్నా. ఎందుకంటే అగ్నిలో నుండి మాట్లాడినావు, సూచక్రియలు చేసినావు, కార్యములు చేసినావు. ఆ కార్యములు నేను చూసినా అవి ఏంటో నువ్వెవరో తెలుసు. కానీ మరి నాతో ఎవరిని పంపుతావు? అర్థమైందా? చాలా మంది ఈ రోజు అడగట్లేదు, దేవుడు అంటే తెలుసుకుంటున్నారు కానీ ఆయన మనతో ఎవరిని పంపుతావు? ప్రభు నీ సన్నిధి నా తోడు ఉన్నదా? ఇక్కడ చెప్తున్నాడు నీ సన్నిధి నా తోడు వస్తుందని చెప్పాడు. అదే విధంగా మీరు అడుగుతున్నారా, ప్రభువా నేను నిన్ను ఎరిగినా కానీ నీ సన్నిధి నా తోడు ఉన్నదా? హల్లెలూయా. ఆయన చెప్పగానే నేను వదిలేయచ్చు. చెప్పిండు కదా నాకెందుకులే అని వదిలేసిందా? ఎందుకంటే ఆయనకు భక్తితో పాటు భయం కూడా వచ్చింది. అక్కడ ఏమొచ్చింది?
భయం ఎందుకు ఆ భయం వచ్చింది ఎరికైనా? ఫస్ట్ ఎందుకు భయం వచ్చింది ఎరికైనా? అగ్ని అంటే అందరికి భయం, అవునా కదా? అగ్ని మండుతున్నది, ఆడ పొద కాలిపోతలేదు. అప్పుడు భయం వేసింది ఆయన. ఏమేసింది? భయం వేసింది. అప్పుడు అన్నాడు కానీ, ఏయ్ పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విప్పి నా యుద్ధకు రా అనగానే నీకు ఇంకా భయం వేసింది. అగ్నిలోకి వెళ్ళి మాట వస్తుంది ఏంది? భయం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా మందికి భక్తి ఉంటున్నది కానీ భయం లేదు. ఇడిపించగానే ఇజ్రాయెల్ అందరూ వెళ్ళిళ్ళు కానీ దేవుడు చూపించిన దేశానికి మాత్రం ఇద్దరే వెళ్ళిళ్ళు. హల్లెలూయా. ఎందుకు వెళ్ళిళ్ళు? దేవుడు అంటే భయం లేక ఇద్దరు మాత్రమే భయభక్తులు కలిగి జీవించిళ్ళు. నీకు ఎంత భక్తి ఉన్నా కానీ వ్యర్థమే. నేను చెప్తున్నా కదా, నాకు కూడా ఎంత భక్తి ఉన్నా కానీ వ్యర్థమే. దేవుడు అంటే భయం లేకపోతే. హల్లెలూయా. ఎందుకు భయపడాలి అంటే ఆయన ఆకాశమును భూమిని సృష్టించిన యేసయ్యకు అన్నీ తెలుసు. ఆయనకు తెలుసు నిన్ను ఉంచాలన్నా, తీసుకెళ్లాలన్నా, నిన్ను ఏ విధంగా నడిపించాలి, నిన్ను ఎక్కడ నిలబెట్టాలా, ఏ విధంగా నిలబెట్టాలా అన్నది తెలుసు. కనుక ఆయన ఆ ధనవంతుడైన జక్కయ్యను చూసిండు అనమాట. ఏం చేసిండు? 19:5 చూడమ్మా, లూకా సువార్త 19:5 చూడు త్వరగా. చూసి ఏమన్నాడు? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఏమని చెప్పాడు? అక్కడికి వచ్చిండు, ఆ చోటికి వచ్చి నేను చూద్దాం అనుకున్నాడు. చూడగానే ఏం చేసిండు? ఆయన ధనవంతుడే కదా. ధనవంతుడు, డబ్బులు ఉన్న వాళ్ళకి గర్వం ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది? చాలా మందికి తెలుసో తెలియదు, డబ్బులు ఉన్న వాళ్ళకి గర్వం ఎక్కువ ఉంటుంది. చాలా గర్వం ఉంటుంది. నేను డబ్బుతో ఏమైనా చెయ్యగలను అనగాని ఉంటది. కానీ ఈయన ఆ మాట వినగానే ఈయనకి ఏం జరిగిందంటే గర్వం రాల. భక్తితోని మాత్రం ఎక్కిండు. భక్తితోని ఏం ఎక్కిండు? పైకెక్కి ఆయన భక్తిని కాపాడుకోవడానికి చూస్తున్నాడు. యేసు ఎవరో చూడాలి. ఆ భక్తి ఇక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతాయో, ఎక్కడ స్వస్థత జరుగుతుందో, ఎక్కడ అద్భుతం జరుగుతుందో అని ఏం చేస్తారంటే ప్రజలు భక్తి ఉన్నది కాబట్టి పరిగెత్తూ ఉంటాడు. అక్కడికి అక్కడికి ఎక్కడ ఏడ ఆన్లైన్లో ఎవరు స్వస్థతలు పెట్టగానే అక్కడ ఉరుకుతూనే ఉంటాడు, పరిగెత్తునే ఉంటాడు. అదేమంటారు? భక్తి. భక్తే ఉన్నది అంతే, కానీ భయం అన్నది లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడో ఏదో జరుగుతుందని వెళుతున్నావు, కానీ నీ దగ్గర జరుగుతుందన్న విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆ గ్రహింపు నీలో ఉండలేదు. ఎందుకు జరుగుతలేదు అంటే ఇక్కడ నీకు భక్తి ఉన్నది కానీ భయం లేదు. అక్కడికి పోగానే భక్తి వస్తుంది, భయం వస్తుంది. హల్లెలూయా. ఏమైతుంది? అంత భక్తితో పోయిన వాళ్ళు వీళ్ళు చూడగానే భయం కలుగుతుంది. ఆడ 10 మంది 100 మందిని చూడగానే ఏమవుతుంది? భయం కలుగుతుంది. హల్లెలూయా. అందుకని ఈయన పిలవగానే ఈయనకి ఏం చేసిందంట? భయం కలిగిందంట. నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది, దిగు అనగానే భయపడి త్వరగా దిగిండు. ఏం చేసిండు? దిగి ఏం చేసిండు అంటే అప్పటిదప్పుడే రక్షణ పొందిండు. హల్లెలూయా. అప్పటిదప్పుడే మేలు పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ మాట చెప్పగానే ఆయన చూడగానే ఆయన ఎప్పుడైతే ఆయన సన్నిధి ఆయన యుద్ధకు వచ్చిందో, జక్కయ్య యుద్ధకు వచ్చిందో, ఆయన చూడగానే ఆయనతో పాటు భక్తితో పాటు భయం వచ్చి ఆయన కింద ఏమన్నా అంటే సంతోషంగా దిగి వచ్చి ఏం చేసిండంట? నేను ఎంతమంది దగ్గర అయితే ఏదైతే అన్యాయం తీసుకున్నానో అది 4 ఇంతలుగా తిరిగిస్తా అనడానికి కారణం ఏమిటి? మారు మనసు అన్నారు. మారు మనసు కలిగితేనే ఆయన చెట్టెక్కి చూసిండు. భయం కలిగింది. దేవుడు అంటే భయం కలిగింది ఆయనకు. నేను అన్యాయంగా జీవిస్తున్నాను, ఈ విధంగా ఆయన నన్ను క్షమిస్తాడేమో అని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ భయంతో 4 ఇంతలు ఇస్తా అని చెప్పిండు ఆయనకు. హల్లెలూయా. ఏం చేసిండు? అప్పటి నుండి కాదు, మారు మనసు కాదు. చాలా మంది అందుకనే బైబిల్లో చాలా అర్థం చేసుకోవట్లేదు. చాలా మందికి భయం కలిగింది. దేవుడు అంటే ఏంటో భయం కలిగింది. నువ్వు అన్యాయం చేస్తున్నావు అని ఆయన ఎరిగిండు. ఆయన ఎరిగిన మనసుని ఈయన కూడా ఎరిగిండు. ఈయన కూడా ఎరిగి ఆయన మనసు, ఎందుకంటే ఇద్దరు కనెక్ట్ అయిపోయింది. అప్పుడు ఏమైంది? ఆత్మ కలిగింది అనమాట. ఆత్మ ఎప్పుడైతే ఏ మేఘంలో మాట్లాడుతున్న ఆత్మ కూడా ఈయనతో కూడా, ఈ జక్కయ్యతో కూడా మాట్లాడింది. యేసుప్రభు అక్కడ ఉన్నాడు కానీ ఆత్మలో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన సౌందర్యాన్ని చూడగానే ఆయనకి ఏంటంటే భయం కలిగింది అనమాట. ఆ భయంతోనే కానీ ఆయన సంతోషంగా దిగిండు, కరెక్టే. కానీ తర్వాత ఆయనతో నడుస్తున్న భయం కలిగి ఆయన ముందు ఏం చేస్తున్నాడు? తప్పులు ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా.
ఆ భయం ఎప్పుడైతే నీలో నాలో కలుగుతుందో అప్పుడే ఆయన సన్నిధి మన తోడు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే నిజంగా ఏం చెప్తున్నానంటే దేవుని సన్నిధికి పోకపోతే ఎంత భయం అవుతుందో అని ఆలోచిస్తున్నాను. నేను శనివారమే సిద్ధపడ్డాను, ఖచ్చితంగా సిద్ధపడ్డాను. ఆయన సన్నిధిలో అడుగు పెట్టడానికి చాలా భయపడతాను. అర్థమైందా? భయపెడుతున్నా అంటే నేను బయట ఎంత ఎన్నో భక్తి ఉన్నదో కానీ లోపలికి వచ్చినప్పుడైతే సన్నిధిలో అడుగు పెట్టినప్పుడైతే భయం కలుగుతుంది. హల్లెలూయా, భయం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అట్లా నిర్లక్ష్యంగా ఉంటే ఆయన మనతో ఉంటాడు. ఇప్పుడు నష్టం గురించి ఒక రెండు చదువుకున్నాం. హల్లెలూయా. నిర్గమకాండం 33:3 చూసుకున్నాం. అదే 33వ అధ్యాయం 3. రెండవది ఏంటంటే నష్టం. చదవమ్మా 33:3. మీరు లోబడనొల్ల ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. హల్లెలూయా. ఏంటంట? లోబడనోళ్ళు. నీకు వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, కానీ దేవునికి ఎప్పుడు లోబడతావు? భయం ఉంటే లోబడతావు. అర్థమైందా? భయం అన్నది కలిగి ఉండాలి. నీకు ఏం చేయాలంట? భయం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడే నువ్వు లోబడతావు. లేకపోతే ఏంటంట ఆయన కోపం వస్తుంది. ఇదే నిర్గమకాండం 32:10 ఉంటుంది. చూడండి, అది పక్కనే ఉంటుంది. 32:10 ఒకసారి. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును. అబ్బా, ఏంటంట? కావున ఊరకుండుము. ఎవరి కోపం? ఆయన కోపము వారి మీద మండుతుంది. అందుకే నేను చెప్పిండు, ఏమన్నాడు? మోషేని ముందుగా పిలిచిండు, ఏర్పరచుకున్నాడు. దేవుడు అంటే ఏంటిదో తెలియపరచుకున్నాడు. తెలియపరచగానే అన్ని చెప్తున్నాడు. కానీ ఈయన ఎప్పుడైతే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఒకసారి అయితే పగలగొట్టడం వల్ల దేవుడు చూపించిన దేశంలోకి ఈయన కూడా అడుగు పెట్టలేదు, దూరం ఉండే చూసిండు. హల్లెలూయా. చాలా మందికి తెలియదు. దేవుడు అంటే నీకు తెలుసు. ఆయనతో ముఖాముఖిగా మాట్లాడినవాడు ఎవరట? మోషే ఒక్కడే ముఖాముఖిగా మస్తుగా మాట్లాడినవాడు ఉన్నాడు. అబ్రహాం తర్వాత మాట్లాడింది ఎవరు? మోషేనే. బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉన్నది మోషేనే. మాట్లాడిన వాడు కానీ చిన్న తప్పు చేసిండు. కోపం వచ్చి ఆ పలకలు పలగొట్టగానే దేవుడు మళ్ళీ ఇచ్చిండు, ఇయ్యలేదని కాదు. కానీ ఆ ఒక్క తప్పుకు దేవుడు ఏం చేసిండు? ఆయన తీసుకెళ్ళవలసిన కానాను ఆ దేశాన్ని చూడడానికి ఇష్టపడి ఇట్లా దూరం నుండి చూడడానికి చెప్పిండు, అనుమతి ఇచ్చాడు. కానీ ఆ ఊరు అడుగు పెట్టడానికి అనుమతి ఇవ్వాల. ఎందుకు అంటే అక్కడ దేవుడు అంటే భయాన్ని కోల్పోయాడు. ఏం చేసిండు? భయాన్ని కోల్పోయాడు. 40 రోజులు ఆయనతో ఉండగానే ఏం చేసిండు అంటే ఇక ఈయనతో నేను మాట్లాడతానని ఉన్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరితో స్నేహం బాగా మంచి స్నేహం చేస్తారంటే ఏందిరా అని పిలుచుకుంటాడు. అవునా కదా? బాగా స్నేహితులు అయితే ఏం చేస్తున్నావే అన్నాడు. అంతకుముందు స్నేహితులు కారనుకో ఏంటండి, ఏం చేస్తున్నారండి, మీరు బాగున్నారా అని మర్యాద ఇస్తారు. ఎందుకంటే ఏమన్నా అనుకుంటుందేమో అని భయం ఉంటుంది. ఏంది అంటే ఏమన్నా అనుకుంటాం, తెలియని వాళ్ళని అనుకుంటే ఏమన్నా అంటారా? భయం ఉంటుందా? ఉంటుంది. ఈయన ఆ విధంగానే ఏం చేసిండేమో మనం అనుకోవడమే. అవునా కదా? అందుకని ఏం చేసిందంటే ఆ భయాన్ని ఎప్పుడైతే ఆయన మోషే విడిచిపెట్టాడో ఆ భయానికి ప్రతిఫలం ఏంది? కానానులో అడుగు పెట్టలే, దూరం కూడా చూసిండు. అందుకనే అవునా? అందుకనే దేవుడు అంటే ఎప్పుడైతే భక్తితో పాటు భయం కూడా కలిగి ఉంటారో వారు దేవుని సన్నిధి తోడుంటది. ఎప్పుడైతే భయపడకపోతే ఏంటంట? ఎవరి సన్నిధి తోడురాదట? కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును. ఎందుకు మండుతుంది మరి? చెప్పింది వింటారా? ఇందుకు ముందు చెప్పిన మొదటి యోహాను సువార్త 1వ పత్రిక 3:4 ఏముంటుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం ఉంటుంది. యోహాను రాసిన 1వ పత్రికలో ఉంటుంది. ఏముంటుంది? దేవుడు వాళ్ళకి ఇచ్చిండు, ఆజ్ఞలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, సన్నిధి తోడుగానే వస్తుంది, బాగానే ఉంది, భక్తి బాగానే ఉంది, తీసుకొచ్చిండు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు అందరూ? చాలా మంది క్రైస్తవులు అంతే, 10, 20, 30 ఏళ్ళ నుండి క్రైస్తవులు అందరూ కూడా మా భక్తి ఉన్నది, కానీ దేవుడు అంటే భయం లేదు. భయం లేకపోతే ఏమైతుంది మరి? అక్కడికి వెళ్తామా? వెళ్ళము. పరలోకానికి వెళ్తామా? అదే సాదృశ్యము.
కానాను దేశానికి అర్థమైందా? అవునా కదా? ఇద్దరే భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిద్దరే అడుగు పెట్టారు. ఇక మిగిలిన వాళ్ళందరూ అక్కడికి పోయినట్టే, కట్టకుండా చదువుకున్నట్టే. అవునా కదా? అందుకనే కనుక అంటే అప్పుడు మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటే అందుకనే ప్రత్యక్ష గుడారం గురించి నేను ఒకసారి చెప్తా. ప్రత్యక్ష గుడారంలో 3 మార్గాలు ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అదొక 2 గంటలు అవుతుంది. ఎప్పుడైనా మనం ఆన్లైన్ ప్రేయర్ పెట్టుకున్నప్పుడు ప్రత్యక్ష గుడారం గురించి చెప్తాను నేను వాక్యాన్ని. హల్లెలూయా. కనీసానికి 2 గంటలన్నా వింటే కానీ తర్వాత బైబిల్ కూడా బాగా అర్థమవుతుంది. చాలా మందికి ఏంటంటే ఇజ్రాయెల్ చరిత్ర తెలియాలి, ప్రత్యక్ష గుడారం తెలియాలి. ఈ 2 తెలిస్తే బైబిల్ కొంచెం అర్థం అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ఏం చేసిందంటే నష్టం కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అంటే మనలో అందరిలో భక్తి ఉంటుంది, కానీ మనం అడిగినాం. అప్పుడు అది మోషే కూడా అడిగాడు, ప్రభువా మరి నేనేం చేయాలి, నాతో ఎవరిని పంపిస్తున్నావు? నీవు కూడా ఈరోజు అడగాలి. ఆయన సన్నిధి నీతోడు ఉంటే నిన్ను ఈ ప్రతి క్షణము కాపాడుతూనే ఉంటాడు. ఎందుకు అంటే ఆయన యందు నువ్వేం చేయాలా? భయభక్తులు కలిగి జీవించాలి. అందుకని కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తనలో చాలా మీరు కీర్తన చదవండి. భయభక్తులు కలిగి, భయభక్తులు అన్న మాట చాలాసార్లు రాసి ఉంటుంది. ఏముంటుంది? భయభక్తులు 2 కలిపి రాస్తాడు. భయము భక్తి వేరు రాయలే. అవునా కదా? భయభక్తులు అని రాసి పెట్టున్నాడు. ఎందుకంటే ఆయన ఏం చేసిందంటే దావీదు ఏం చేసిందంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకే గొర్రెల కాపరి ఉన్నాడు, రాజు అయిండు. రాజు నుండి తప్పు చేసి మళ్ళీ దేవుడు అంటే భయం అంటే తెలుసుకొని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు మళ్ళీ భయపడిందో చక్రవర్తి అయిండు. హల్లెలూయా. అంటే ఒక స్టెప్ పెరిగింది. ఎప్పుడైతే దేవుని యందు నువ్వు భయపడుతూ ఉంటావో నీకు భక్తి బాగానే ఉంది, కానీ దేవుడు అంటే కూడా నువ్వు ఎప్పుడైతే భయపడుతుంటావో ఆ భయంతో పాటు నువ్వేంటంటే ఒక స్టెప్ ఎదిగింపబడుతుంటావు. హల్లెలూయా. ఉన్న స్థితి మారట్లేదు అంటే దేవుడు అంటే నీకు భక్తి ఉంది కానీ భయం లేదు. హల్లెలూయా. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఇది ఖచ్చితంగా బల్ల బుద్ధి రాసి పెడతాను. నేను కూడా నేను ఉన్న స్థితిలో నేను నుండి మారతలేను అంటే నా స్థితి మారట్లేదంటే నాకు భక్తి ఉంది కానీ భయం లేదు. హల్లెలూయా. దేవుడు ఎందుకంటే రోషం కలిగిన దేవుడు. లేఖనాలు రాసి పెడుతున్నాయి, నేను రోషం కలిగిన వాడు అంటాడు. హల్లెలూయా. ఆయన కోపానికి మనం తట్టుకోలేము. ప్రళయం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆయన కోపము అన్ని దేశాలలో ఉగ్ర రూపం దాల్చుతుంది. చాలా మంది తెలియట్లేదు ఎందుకు దాల్స్తుందో తెలుసా? దేవుడు ఫస్ట్ శిష్యులను పంపించాడు. ఎక్కడికి? కర్ణాటక. మన తోమ గారు ఎక్కడికి వచ్చాడు? ఫస్ట్ కేరళ, కర్ణాటక అటే వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చాడు. ఎందుకంటే సముద్ర మార్గం అటే ఉంది కనుక అటు సైడ్ వచ్చిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అటే కొండ చీరల్లో పడిపోతున్నాయి, మొత్తం బురద వస్తుందట వర్షానికి. ఎందుకంటే మళ్ళీ మొదటి కాలం వస్తుంది. దేవుణ్ణి మరిచి ఏం చేస్తున్నారంటే చాలా విగ్రహారాధనలను బోధిస్తున్నారు. విగ్రహారాధనలోకి చాలా మంది పెరిగిపోతున్నారు. దేవుడు అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు భయభక్తి పోతుంది. చాలా మందికి కన్వర్ట్ మారుతున్నారు. అర్థమైందా? అన్ని చేస్తున్నారు. ఏం దేవుడే నాకు తెలుసు, నాకు అన్ని తెలుసులే, నాకేం తెలుసు అని మారుతున్నాడు. అందుకని ఏమన్నాడంటే మలాకీలో ఒక మాట ఉంటుంది చూడండి. ఒకటి లాస్ట్ మాట చెప్పిన మలాకి మత్తయి సువార్త పక్క పొంటే ఉంటుంది. ఎలా జరుగుతుంది? భయంకరమైన దినమాట ఇక వస్తుంది చూడండి. 4లో ఉంటుంది. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకముందుకే 4వ అధ్యాయం లాస్ట్ వర్డ్ 5:4-5 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకముందుకు నేను ప్రవక్తయగు ఏలియాను నీ యొద్దకు పంపుదు. మొదటి నుండి చదువుతున్నా ఒకసారి. 4వ అధ్యాయం. ఏలయనగా నియమించబడిన దినము వచ్చినది, కొలమి కాలినట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువల వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మంచిగా వినండి. చాలు. ఏంటంట? ఏదో ఆ దినం అందరినీ కాల్చివేస్తారట. చాలా జరుగుతున్నాయి నిజంగా. నేను చూస్తుంటాను న్యూస్ కానీ ఆ మొబైల్ కానీ చూస్తుంటా అంటే చాలా భయం వేస్తుంది. ఎంత అంటే ఒక్కొక్కరికి తల్లికి పిల్ల కాక, పిల్లకి తల్లి కాక,
ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు, అలా జరుగుతున్నారు. మనమైతే ఇప్పుడు మంచిగా ఉన్నామంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు ఇంకొకటి అవకాశాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. మేము మంచిగా ఉన్నాం, మేము బాగానే ఉన్నాం, మాకేం కాలేదు అనుకుంటున్నాం, కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడన్నా భయపడండిరా, ప్రకృతి విలయకాండం ఆడుతుంది, మీరు అది చూసైనా మీరు భయపడండి. నేనంటే ఏమిటో లేఖనాల్లో రాసి పెట్టున్నది, అర్థమైందా? మళ్ళీ అగ్ని వర్షాలతో కుమ్మరిస్తారు మొత్తం. దేవుడు ఏంటంటే కాల్ చేస్తాడు. చాలా మంది ఏంటంటే దేశాలలో అందరు కనెక్ట్ అవుతారు, చాలా మంది చర్చిలు అమ్ముకుంటున్నారు. హల్లెలూయా. వేరే దేశాలు, ఇతర దేశాలలో చాలా మంది అమ్ముకుంటున్నారు చర్చిలు. భయంకరమైన దినం వస్తుంది, కాల్చివేయబడుతుంది. కనుక మనం ఏం చేయాలా? ఆ భయం కలిగి ఉండాలి. మనకు భక్తి ఉండదు, కానీ దేవుడు అంటే ఎప్పుడైతే భయం కలిగి ఉంటారో అప్పుడు ఆయన సన్నిధి మనతో నుండి మనల్ని కాపాడుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. మనల్ని ఎప్పుడైతే లేవనెత్తూ ఉంటుంది. కనుక మనం ఏం చేద్దాము? మనం భయభక్తులు కలిగి జీవిస్తాం. అందరం లేచి నిల్చున్నట్లయితే ప్రార్థించుకున్నాం. అదేవిధంగా బల్ల కూడా సిద్ధపడండి, బల్ల ఆరాధన ఉంటుంది. అందరూ లేచి నిల్చోండి.